అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఫిలాసఫీ స్కూల్కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆత్మ పరమాత్మ, మోక్షము అంటే ఏంటి, జ్ఞానము అజ్ఞానము, నాలెడ్జ్ ఇగ్నోరెన్స్, ప్రకృతి పురుషుడు, మోక్షము అంటే ఏంటి, మోక్షం ఎలా వస్తుంది, పుణ్యము అంటే ఏంటి, పాపము అంటే ఏంటి, ఇక్కడ జీవాత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, బ్రహ్మము అంటే ఏంటి, పరబ్రహ్మము అంటే ఏంటి. జీవాత్మ అంటే ఈ సృష్టిలో రంగురంగులటువంటి సృష్టి. ఈ రంగురంగుల సృష్టి అంతా కూడా మనకు అలా రంగురంగులుగా భ్రమింపజేస్తుందే కానీ ఉన్నది ఒకటే రంగు, అది స్వచ్ఛమైన తెలుపు. ఉన్న ఒకటే ఒకటి పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ఈ పరమాత్మ అంటే ఈ ప్రకృతిని ఏర్పాటు చేసినటువంటి వాడు పరమాత్మ. అంటే పరమాత్మ అంటే పురుషుడు. ప్రకృతి పరమాత్మతోటి మమేకమవి కోరుకుంటుంది. అలాగే ఇక్కడ పురుషుడు ప్రకృతి, మాధవుడు మాధవి, అదేవిధంగా జీవాత్మ పరమాత్మ. ఈ పరమాత్మ జీవాత్మకి ఒక దేహాన్ని ఏర్పాటు చేసి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అంటే ఈ దేహము అనేది అసత్యము, సత్యమైనటువంటిది మనలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి జీవాత్మ చేసినటువంటి తన యొక్క కర్మ ఫలాలను అనుసరించి పరమాత్మ ఆ జీవాత్మకి ఒక దేహాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ దేహము మనం ఈ కాలంలో పిలువబడుతున్నటువంటిది స్త్రీ పురుషుడు. వారి వారి కర్మలను అనుసరించి వారికి ఆ దేహాన్ని ఏర్పాటు చేసి తద్వారా కొన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మాయే, ఇదంతా కూడా మాయ. సృష్టిలో ఉన్నటువంటి వివిధములైనటువంటి భౌతికపరమైన వస్తువులన్నీ కూడా మోహాన్ని కలిగింపజేస్తాయి. ఈ విధంగా జీవాత్మ పరమాత్మ అనుగ్రహం వల్ల దేహాన్ని స్వీకరించి ఆ దేహంతో అనేక రకములైనటువంటి అంటే ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉన్నప్పుడు దానికి పాపము పుణ్యము అనేది కలుగుతుంది. ఈ పాప పుణ్యాలు అనేటటువంటివి దేహానికి కాదు, దేహం నశించిపోతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి ఆ జీవాత్మ పొంది మరి ఈ దేహం అయిపోగానే మరో దేహాన్ని స్వీకరించి తను చేసినటువంటి కర్మలని అనుభవిస్తూ ఉంటుంది. ఇది పాప పుణ్యం యొక్క ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చినట్టు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువసేపు నేను వీడియోలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.